ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐఐసికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. కొన్నేళ్ల పాటుగా ఏపీఐఐసికి చెందినటువంటి భూములు ఏవైతే 22A నిషేధిత జాబితాలో ఉన్నాయో వాటిని అత్యవసరంగా కేవలం 15 రోజుల్లోపు వాటన్నిటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరైతే ఈ నిర్ణయం ద్వారా ఏపీఐఐసికి ఎలాంటి మేలు జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా సహకారం అందిస్తుంది, పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు మనం. ఇదేంటంటే ఏవైతే ఏపీఐఎస్కి సంబంధించినటువంటి కొన్ని లక్షలాది ఎకరాలు ఉన్నాయి, అందులో దాదాపుగా ఎక్కడెక్కడైతే నిషేధ జాబితాలో ఉన్నాయో అంటే 22Aకి సంబంధించి వాటన్నిటిని కూడా తొలగించాల్సింది అత్యవసరంగా, అది కూడా కేవలం నిర్దిష్ట గడువు పెట్టి 15 రోజుల్లోగా వాటన్నిటిని క్లియర్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్టు అర్థమవుతుంది. దీని పర్యవసానం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టరు లోకేష్ గారు కానీ, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ రాష్ట్రంలోకి పెట్టుబడుల సాధన కోసం వివిధ దేశాల్లో పర్యటించే సందర్భంలో, వివిధ పెట్టుబడిదారులతో సమావేశం అవుతున్న సందర్భంలో వాళ్ళందరూ ఒక మాట వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మాత్రమే ఫాలో కావటం లేదు, మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఫాలో అవుతున్నాం. ప్రభుత్వ పరంగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. పెట్టుబడిదారులకి ఇవ్వాల్సిన అనుమతులు, రాయితీలని చాలా వేగంగా ఇప్పించేస్తున్నాం. ఒక పెట్టుబడి ప్రతిపాదనతో ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రాయితీలని ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఆ సంస్థలకి, అంటే ఆ సంస్థకి ప్రభుత్వ పరంగా ఎన్ని రాయితీలు వెళ్ళాలో అన్ని రాయితీలతోటి ఒక అకౌంట్లో డబ్బులు ముందే డిపాజిట్ చేసి ఆ సంస్థ ఏ స్టేజెస్లో తన పెట్టుబడి పెట్టి ఆ సంస్థ కార్యకలాపాల నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే క్రమంలో ఏ స్టేజ్లో రిలీజ్ అవ్వాల్సిన ఫండ్స్ రాయితీలకు సంబంధించి మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని ప్రభుత్వం ఫైళ్ళను పరిశీలన పేరిట కాలయాపన చేసి ఇవన్నీ కాకుండా ముందే ఆ సంస్థ పేరిట ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి, ఎస్క్రో అకౌంట్ అంటే సబ్జెక్ట్ టు కండిషన్ అకౌంట్, మీకు రాయితీలు ఇవ్వాలి, మీకు ఇదిగో ముందే డబ్బులు వేస్తున్నాం, మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం మీ సంస్థ నిర్వహణ జరుగుతూ ఉంటే మీకు ప్రపోర్షనేట్గా ఈ రాయితీ సొమ్ములు విడుదలవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంట్రీ ఒక స్టేటు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం కోసం ఇటువంటి ఒక పారదర్శక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. నవంబర్ 14-15 విశాఖపట్నంలో జరిగిన సిఐఐ కన్వెన్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి దేశంలో వివిధ రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల గురించి ఆలోచన చేస్తే మొత్తం దేశంలోకి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనల్లో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. సహజంగా ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఆసక్తిగా పరిశీలిస్తారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధంగా పెట్టుబడులు తరలితూ ఉన్నాయి? ఆ ప్రభుత్వ పనితీరు కారణమా, అక్కడ ఉన్న వనరుల కారణమా, అక్కడ ఉన్న మానవ వనరుల కారణమా, వాళ్ళు ఇస్తున్న రాయితీల కారణమా, ఏ కారణంగా ఈ పెట్టుబడి ప్రతిపాదనలు మొత్తం దేశం 74.7% ఆకర్షిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ 25.3% ఆకర్షించగలిగింది. చాలా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి, వాటన్నిటికన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఒక చిన్న కేసు రిఫరెన్స్ మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించిన అంశం. ప్రభుత్వంతో జరిపిన చర్చల మేరకు కొన్ని పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. ముందుకు వచ్చినప్పుడు ఏపీఐఐసికి ప్రభుత్వం ఆల్రెడీ 121,603 ఎకరాలు వాళ్ళకి భూమి, ఒక ల్యాండ్ బ్యాంకు ఏపీఐసి దగ్గర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. సో వీళ్ళు సెటప్ చేయాలి అనుకుంటున్న ఇండస్ట్రీకి ఏ ప్రాంతం అనువు అనేది వాళ్ళ మధ్య చర్చలు ఫైనలైజ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఏపీఐసి ద్వారా భూమి కేటాయింపు జరుగుద్ది. భూమి ఈ మధ్య మనం చూస్తున్నాం, కొన్ని ప్రతిష్టాత్మక ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించగలిగిన ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సంస్థలు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం 99 పైసలకు భూమి ఇస్తుంది. అంటే ఆ పెట్టుబడి ప్రతిపాదన, వాళ్ళు కల్పించే ఉపాధి, దాని ద్వారా ప్రభుత్వానికి సమకూరే పన్ను ఆదాయం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ ఎంత పెట్టుబడి పెడుతుందన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏ ధరకి భూమి కేటాయింపు చేయాలనేది ఆ డిస్క్రిప్షన్ ప్రభుత్వంది. ఈ మేరకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే స్టాంప్ డ్యూటీల ఎగ్జంప్షన్స్, పవర్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ ఎవేషన్స్, ఇటువంటి వాటికి తోడు
భూమి కూడా సరసమైన ధరకే ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది, వీలైనంత వరకు సరసమైన ధరకి. అలా ఏపీఐసి నిర్ణయించిన ధరకి ఈ పారిశ్రామికవేత్తలు ఏపీఐసికి చెల్లించి భూమి కేటాయింపు చేశారు. మనకు ఒక సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం అని చెప్పని. ప్రభుత్వం సంస్థల ఏర్పాటు కోసం భూమి కేటాయింపు చేస్తుంది. ఓకే. కానీ ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్, ఏపీఐఐసికి కేటాయించబడ్డ ఈ ల్యాండ్ బ్యాంక్, అది ప్రభుత్వం చాలామంది డీకేటీ పట్టాదారులకి, అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి, వాళ్ళకి కాంపన్సేషన్ చెల్లించి మరీ భూములు తీసుకుంది. అలాగే కొన్ని చోట్ల పట్టా భూములు కూడా ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించి ఏపీఐసికి ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు? 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలుపుకోవడం కోసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ రాష్ట్రానికి ఆహ్వానించాలి, ఆకర్షించాలని చెప్పని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి లేట్ లేకుండా భూ కేటాయింపులు జరగాలి అని చెప్పని ముందే ల్యాండ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు చిక్కు వచ్చింది. ఇవాళ ఏపీఐఏసీకి వీళ్ళు నగదు చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీకు ఆ యూనిట్ సైజుని బట్టి ఎంత ఎక్స్టెంట్ అనేది భూమి కేటాయింపు జరుగుతూ ఉంది. ఆ భూ కేటాయింపు జరిగిన తర్వాత ఆ భూమిని వాళ్ళు సహజంగానే వాళ్ళ ప్రాజెక్టు కోసం అని చెప్పని ప్రాజెక్టు బ్యాంక్ అప్రూవల్స్ కోసం మార్ట్గేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా చేసిన క్రమంలో ఇది నిషేధిత జాబితాలో ఉంది ల్యాండ్, కాబట్టి మీకు బ్యాంక్ అప్రూవల్ ఇవ్వమంటున్నారు. తర్వాత బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్స్, మిగిలిన అనుమతులు రావాలి అని అంటే ఆ భూమి నిషేధిత జాబితాల నుంచి తీసేయాలి. అంటే ఇక్కడ ఏం చేశారు, మనం భూమిని ఆల్రెడీ ఏపీఐసి కేటాయించేసాం కదా, ఏపీఐసి నుంచి సంస్థలు కూడా కేటాయింపు అయిపోతుంది కదా, ఇంకా ఈ రొటీన్ ప్రాసెస్లో వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వంలో ఒక విభాగం వాళ్ళు అనుమతులు ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఇది నిషేధిత జాబితాలో ఉంది అని చెప్పనే ఆ కొర్రీ రేజ్ చేయడంతో పారిశ్రామికవేత్తలకి వాళ్ళ ఈ గవర్నమెంట్లో ఉన్న ఈ ఫైల్డ్ క్లియరెన్సెస్ ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతున్నాయి. దాంతో ఇది ఒక అక్యుములేటెడ్ ఇష్యూగా మారుతూ ఉంది. ఏ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది బ్రాండింగ్గా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకుంటున్నారో అది వాస్తవ రూపంగా అమల్లోకి వచ్చేటప్పటికి ఇటువంటి ఆటంకాలు తలెత్తడంతో ప్రభుత్వం ఎలా దీన్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పని ఆలోచన చేసి నిన్న పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ గారు ఆయన రాష్ట్ర అన్ని జిల్లాల కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి, తహసీల్దార్లకి, అలాగే సబ్ రిజిస్ట్రార్లకు కూడా ఒక సర్క్యులర్ ఇచ్చేశారు. మీరు 15 రోజుల్లోగా ఈ భూములు మొత్తం నిషేధిత జాబితా నుంచి తొలగించేసి ఏపీఐఏసీని పేరిట పట్టా భూములుగా మ్యుటేషన్ చేసేసేయండి. అప్పుడు ఏపీఐఏసీ డైరెక్ట్గా సంస్థలకి తన యాజమాన్యంలో ఉన్న భూమి కాబట్టి, నిషేధిత జాబితా నుంచి తొలగించబడ్డ భూమి కాబట్టి, పట్టా భూమిగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఏపీఐఏసీ డైరెక్ట్గా ఏ సంస్థలకైతే ఎలకేషన్ చేయబడిందో ఆ సంస్థలకు ఆ కేటాయింపులు చేయగలుగుతుంది. 51,603 ఎకరాలు. సహజంగా ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇటువంటివి వచ్చేటప్పటికి కొన్ని ఎకరంలో ఏర్పాటు అయ్యే ఉంటాయి, కొన్ని అరెకరంలో ఏర్పాటు అయ్యే ఉంటాయి, కొన్ని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల్లో ఏర్పాటు అయ్యే ఉంటాయి. అంటే ఇప్పుడు 51,000 ఎకరాల్లో కొన్ని వందలు వేల సంస్థలు గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అటువంటి ఒక సమర్థవంతమైన, వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అన్ని సంస్థలు వాళ్ళ అనుమతులు పొందడానికి, వాళ్ళ బ్యాంక్ అప్రూవల్స్ దక్కించుకోవడానికి వీలైనంత త్వరగా ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి వాళ్ళ కార్యకలాపాలు బిగిన్ చేసుకొని తదనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి, ఆ కల్పించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకోగానే కొందరు సమాజంలో దాదాపుగా ఇప్పుడు ఒక 1000-2000 సంస్థలు గ్రౌండింగ్ అవుతున్నాయి అంటే దాని ద్వారా ఆన్ అండ్ యావరేజ్ కొన్ని లక్షల మందికి ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి అవకాశాలు దక్కుతాయి. మరి ఆటోమేటిక్గా వెల్త్ జనరేషన్ జరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వ పరంగా ఉన్న ఈ హడ్డిల్స్, సాంకేతిక పరమైన అవరోధాల కారణంగా ఈ అనుమతులు జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే చాలా వేగంగా నిర్ణయం తీసుకొని ఇన్నాళ్లుగా ఒక అక్యుములేటెడ్ ఇష్యూగా ఉన్న ఈ సమస్యని సింగిల్ స్ట్రోక్తో ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో 15 రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు ఈ ప్రాసెస్ బిగిన్ చేసి మీరు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్నే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందిస్తూ ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ పెట్టుబడిదారుడైనా తమ రెస్క్యూకి ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని సమాయత్తం చేసి తమ భుజం తట్టి మీరు పెట్టుబడి ప్రతిపాదనలతో మీ డిపిఆర్తో రండి, మీకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా అందివ్వాల్సిన అన్ని అనుమతులు మేము ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఏకగవాక్ష విధానం అని చెప్పని, సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పని. ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంత వేగంగా వాళ్ళ అన్ని అనుమతులు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో క్లియర్ చేయడానికి
ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం చూస్తేనే దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంతగా పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతుంది అనే దానికి ఒక సమాధానం మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు కూడా దొరికినట్టు ఉంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.